తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డెవలప్మెంట్. అది కేటీఆర్ మీద ఈ ఫార్ములా ఈ కేసు విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారు అని చెప్పేసి. రేవంత్, భారతీయ జనతా పార్టీ రెండు కుమ్మక్కై కేటీఆర్ మీద కక్ష సాధిస్తూ ఉన్నాయి అని చెప్పేసి. సో ఏసీబీ రంగంలోకి దిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థ కాబట్టి మరి ఈడీ కూడా రావడాన్ని ఏ రకంగా చూడాలి? అది యాదృచ్ఛికమా లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నట్టుగా ఏదైనా రాజకీయం జరిగి ఉండొచ్చు అంటారా? దేశంలో ఈడీ క్రెడిబిలిటీ ఆ స్థాయికి పడిపోయింది. ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసుకున్న తీరు వల్ల ఈ రకమైన పొలిటికల్ నెరేటివ్కు అవకాశం ఏర్పడింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈడీ కేసులు చూస్తే నెగ్లిజిబుల్ కన్విక్షన్ రేట్, అంటే శిక్ష పడేది దాదాపు చాలా చాలా తక్కువ. మోర్ దెన్ 90% కేసుల్లో శిక్ష పడదు. ఇక ఈడీ పెట్టిన కేసుల్లో 95% అపోజిషన్ పైన, 95% అపోజిషన్ లీడర్స్. రెండో ట్రెండ్. మూడో ట్రెండ్, బీజేపీలో కనుక చేరితే ఆ ఈడీ సిబిఐ కేసులు ఉన్నా స్లో అయిపోతాయి. మీకు ఉదాహరణ అశోక్ చౌహాన్, మహారాష్ట్ర ఆదర్శ్ సొసైటీ, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ, ఇలాంటి ఉదాహరణలు కొన్ని, సువేందు అధికారి బెంగాల్, చాలామంది పేర్లు చెప్పచ్చు మనం. అది వాషింగ్ పౌడర్ నిర్మాణం, అంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా. అంటే బీజేపీలో చేరితే ఆ కేసులు ఐదర్ కొట్టివేస్తారు లేదా స్లో డౌన్ అవుతాయి. నాలుగో ట్రెండ్, బీజేపీలో చేరకపోయినా, ఎన్డీఏలో చేరకపోయినా, ఇప్పుడు మీరు ఎన్డీఏలో చేరితే పోతుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఈడీ కేసు ఉంది. ఏమైంది? అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరాడు. ఈడీ కేసు అనేది మనకు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఏసీబీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి పైన 10 ఏళ్ళుగా కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ. ఏం కదిలింది ఈ 10 ఏళ్లలో? మీకు ఈ 10 ఏళ్లలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిండు, హేమంత్ సోరెన్ జైలుకు పోయిండు, మనీష్ సిసోడియా జైలుకు పోయిండు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలే? పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు కాదు, ముఖ్యమంత్రి లేనప్పుడు ఏం కాలే కదా. మళ్ళీ ముఖ్యమంత్రి పని అయిపోయినా కూడా ఏమవుతలేదు కదా. ఇప్పటికి ఏం లేదు కదా, నథింగ్ కదా. ఇప్పటికి కోర్టులో అనేక సార్లు ఇదేంటి కేసులు ఇంత తాత్సారం జరగడం ఏంటి అని అన్నారు కదా. 10 ఏళ్ళుగా బెయిల్లో ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉన్నారు? సో ఇవన్నీ చూసినాక ఈడీ క్రెడిబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈడీ కానీ సిబిఐ కానీ సమస్య ఆఫీసర్లది కాదు. వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఇన్ సిబిఐ అండ్ ఈడీ. ఎందుకంటే నేను నేషనల్ పోలీస్ అకాడమీలో చాలా ఏళ్ళ క్లాసులు చెప్పాను. సో అక్కడ ఐపీఎస్గా ట్రైన్ అయిన వాళ్ళలో నాకు తెలుసు, పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. చాలా ఫైనెస్ట్ ఆఫీసర్స్ కూడా తర్వాత సిబిఐకి డిప్యూట్ అయ్యి అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల సిబిఐ ఈడీ సంస్థల్లో ఉండే అధికారుల సామర్థ్యం ప్రశ్నార్థకం కాదు. దే ఆర్ వండర్ఫుల్ ఆఫీసర్స్. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టే చెప్పినట్లు దే ఆర్ కేజ్డ్ ప్యారెట్, అంటే పంజరంలో చిలుక. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్య ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్య అయితే డిఫమేషన్ కేసు ఉండదు, లేకపోతే సిబిఐ ఈడీ నా పైన డిఫమేషన్ కేసు కూడా వేయచ్చు, మమ్మల్ని పంజరంలో చిలుక అన్నారు అని చెప్పి. సో కేజ్డ్ ప్యారెట్ అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే పోయిందో ఇలాంటి పొలిటికల్ నరేటివ్స్కి అవకాశం ఉంటుంది. అయితే ఈ పొలిటికల్ నరేటివ్స్ ఎటువైపైనా ఉండవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ఈవెన్ ఏసీబీ కూడా అంతే. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఏసీబీ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయ్యాడు, ఏసీబీ ఏమైంది? ఏమైనా ఉన్నదా మీకు? అందువల్ల ఈ కేసులు పొలిటికల్గా రిజల్ట్ ఏమి, అంటే లీగల్గా ఏ రిజల్ట్ ఉండదు. పొలిటికల్గా మాత్రం పెద్ద హడావుడు ఉంటుంది. మీకు క్లాసిక్ కేసు ఓటుకు నోటు కేసు. అసలు కేసీఆర్ ప్లస్ నాయనసరేటప్పుడు హోమ్ మినిస్టరు ఎంత మాట్లాడారు? కేసీఆర్ అయితే బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేడు అన్నాడు. ఏమైంది ఓటుకు నోటు కేసులో? చంద్రబాబు నాయుడుకి ఏమన్నా అయిందా? అసలు రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డిని చెంచలు కూడా జైలు కూడా పంపించారు. అల్టిమేట్గా ఏమైంది? ఇవన్నీ చూసినాక సామాన్య పౌరుడికి ఏమనిపిస్తుంది? ఈ కేసులు, ఈ గోల, ఇదంతా రాజకీయంగా ఒకరు అనుకోవటానికి తప్ప అల్టిమేట్గా సర్వేజన సుఖినో భవంతు, ఎవరికి ఏం కాదు కదా అనుకుంటారా, అనుకోరా? ఎందుకంటే కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు జరుగుతుంటే ఏ కేసు ఏది కదలదేది, ఏ రిజల్ట్ ఉండదు. అల్టిమేట్గా కొన్ని వారాల పాటు జైల్లో ఉంటే ఉండొచ్చు, మళ్ళీ బయటికి రావచ్చు.
విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటూ రావచ్చు. అందువల్ల ఇలా జరిగిన తర్వాత అవుతుంది. అయితే ఈ పొలిటికల్ నెరేటివ్ ఒక్కవైపే బిల్డ్ చేయొచ్చా? తెలంగాణలో ఉన్న సమస్య ఏంటి అంటే 3 స్తంభాల ఆట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఫలానా 2 పార్టీలు ఏకము, 2 పార్టీలు ఒక్కటే అని చెప్పితే 3వ పార్టీకి లాభం. చాలా విచిత్రమైనటువంటి అంశం. జామెట్రీలో, రేఖాగణితంలో ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద 3rd side. 2 భుజాలను కలిపితే 3వ భుజం కన్నా పెద్దగా ఉంటుంది. కామన్ సెన్స్గా రైట్ యాంగిల్ సిద్ధాంతం ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాలిటిక్స్ రివర్స్. 2 పార్టీలు కలిపితే అరిథమెటిక్గా అడ్వాంటేజ్ ఉండాలి, కానీ అది కెమిస్ట్రీ దెబ్బతిని వికటించి విరుద్ధ, ఆయుర్వేదం భాషలో చెప్పాలంటే విరుద్ధ ఆహార పదార్థాలు అంటారు ఆయుర్వేదంలో. అంటే 2 పదార్థాలను కలిపి తీసుకోకూడదు అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు విరుద్ధ స్వభావం కలిగినాయి కనుక వాటిని కలిపి తీసుకోకూడదు అనే సూత్రం ఉంటుంది. సో అలాంటి సూత్రం ఏంటంటే ఆహార నియమాలు, చెరకుని ఆహార నియమాలను మీరు గూగుల్లో కొట్టండి, దొరుకుతాయి. చెరకాస్ ఆహార నియమాలు, ఫుడ్ ప్రిన్సిపల్స్ అని. ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకోవాలి, అన్ని మంచి బ్రహ్మాండమైన సూత్రాలు ఉంటాయి. అవి పాడితే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. అలాంటి సూత్రాల్లో మనకు రాజకీయాలకు వర్తిస్తే ఈ 2 పార్టీలు కలుస్తున్నాయంటే కెమిస్ట్రీ వికటిస్తుంది. అర్థమెటిక్గా లాభం ఉండొచ్చు, కెమిస్ట్రీ వికటిస్తుంది. కెమిస్ట్రీ వికటించే వరకు ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న నరేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసింది, బీఆర్ఎస్ కన్నా బీజేపీ దెబ్బతీసింది. అందువల్ల మీరు తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుంచి చూడండి, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తుంది, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరికి కావాల్సిన నరేటివ్, కావాల్సిన ఉదాహరణ వాళ్ళు తీసుకుంటారు. దీన్ని ఇంగ్లీష్లో చెర్రీ పికింగ్ అంటారు. చెర్రీస్ కోసుకున్నట్లు. చెర్రీ పికింగ్ అంటే ఏంటంటే మనకు అవసరమైన ఎగ్జాంపులే తీసుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ పైన 1,00,000 కోట్ల అవినీతి తిన్నాడు, జైలుకు పోతాడు, జైల్లో రూమ్ రెడీ ఉంది అని బీజేపీ నేతలు పదే చెప్తారు. ఇంతవరకు కేసీఆర్ పైన కేంద్ర సంస్థలు ఒక్క కేసు పెట్టలే. ఈడీ కేసు లేదు, సిబిఐ కేసులు కదలిక లేదు, ఏది లేదు, సిబిఐ కేసులు ఏం లేవు. మరి ఏదో మరి ఏ కేసు 1, 2 ఉన్నట్టు చదివాగానే కేంద్ర సంస్థలు పెట్టా ఏమైనా ఎవరికి తెలియదు. సో అందువల్ల ఏదో సహారా కేసు అని, ఇంకో ఎలుగుబంటి కేసు ఒకటి ఏదో అప్పుడు ఆ మధ్యకాలంలో వచ్చాయి. అవి నాకు గుర్తు కూడా లేవు కేంద్ర సంస్థలు ఎవరు పెట్టారని. సో మరి కాళేశ్వరమైన సిబిఐ కేసు పెట్టిందా, ఈడీ కేసు పెట్టిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒకవైపు కేంద్ర మంత్రులు కూడా చెప్తుంటే, మరి 1,00,000 కోట్ల అవినీతి పైన కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చెప్తాడు, మోడీ కూడా చెప్తాడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. కానీ మరి అవినీతి పైన ఎందుకు కేసులు ఉండవు? ఇది కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. చూడండి, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు పెట్టారు, హేమంత్ సోరెన్ మీద కేసు పెట్టారు, మరి మమతా బెనర్జీ మీద కేసు పెట్టారు, పినరాయి విజయన్ పైన కేసు పెట్టారు, లేదు మంత్రుల పైన, స్టాలిన్ మంత్రుల పైన కేసు పెట్టారు, బెంగాల్లో మమతా మంత్రుల పైన కేసు పెట్టారు. మీరు తెలంగాణలో కేసీఆర్ మంత్రుల పైన ఏదైనా కేసు పెట్టారా? ఏ బీఆర్ఎస్ నాయకుని పైనైనా కేంద్ర ప్రభుత్వ కేసు ఉందా? 0. మీ కవిత పైన ఉన్నది కూడా తెలంగాణ సంబంధం లేదు, ఇది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు. ఇది తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలపైన నాకు గుర్తున్నంతవరకు కేంద్రం పెట్టిన మొదటి కేసు అయి ఉండాలి, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఇప్పుడు ఈడీ పెట్టరు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మరి ఏ కేసులు పెట్టకుండా అవినీతి జరిగిందని ఎలా ఆరోపించారు? ఏదో ఒక నిజం, అవినీతి జరిగిందని మీ ఆరోపణ నిజమైతే కేసులు పెట్టాలి కేంద్ర సంస్థలు. కేంద్ర సంస్థలు కేసులు పెట్టలేదంటే కేసీఆర్ పాలనలో అవినీతి జరగలేదన్నట్టే కదా. రెండిట్లయితే అవినీతి జరిగింది, కేసులు పెట్టాం, ఇది ఎక్కడ రాజకీయం? సో ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టినాక వెంటనే ఈడీ కేసు పెట్టే వరకు ఇప్పుడు బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. చూడండి, రేవంత్ రెడ్డి, మోడీ, బడే బాయ్, చోటా బాయ్ ఇద్దరు మాట్లాడుకునే మా మీద పడుతున్నారు అని. సో కానీ వాస్తవంగా ఏంటి అంటే ఏసీబీ కేసు పెట్టాక సాధారణంగా ఈడీ లింక్ అవుతుంది, ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇప్పుడు ఈడీ కేసు పెట్టింది కూడా ఏంటంటే ఫెమా వయలేషన్స్ ఉన్నాయని. ఎందుకంటే ఒక ఫారిన్ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆర్బీఐ నిబంధనలను వయలేట్ చేసి ఆర్బీఐ నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యన్నది ఆరోపణ కదా. ఆర్బీఐ నిబంధనలను అతిక్రమించి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఈడీ వస్తుంది. ఎందుకంటే ఈడీ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో ఉండే
లోపాలను అవకతవకలు పట్టుకుంటుంది. అందువల్ల ఈడీ ఏసీబీ కేసు యొక్క స్వభావ రీతే ఈడీ వచ్చింది. ఏసీబీ కేసు పెట్టినాక వెంటనే ఈడీ రాదు వచ్చుడు కన్నా. సో కానీ బట్ పొలిటికల్ నరేటివ్కి అయితే డెఫినెట్గా బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి కావాల్సిన ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొని వాళ్ళ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తారు.